హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమర్ కోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే అప్లైన్ ద్వారా మనకు ఫిల్ అవర్ ఎలా అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్. సపోజ్ ఇప్పుడు మన అప్లైన్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, యు అనే పర్సన్ అప్లైన్ అనుకుందాం. అప్లైన్ కింద ఒక పర్సన్ని మనం అంటే మనం ఇక్కడ లాగిన్ అయిపోయాం, మనం అప్లైన్ త్రూ ఇక్కడ లాగిన్ అయిపోయాం. అతనికి ఇంకొక పర్సన్ ఇక్కడ లాగిన్ అయిపోయాడు. ఏ అనే వన్ అనే పర్సన్ మనం అనుకుందాం, 2 అనే పర్సన్ అండ్ మన వేరే వాళ్ళ ఫ్రెండ్ అనుకుందాం. అంటే మనం ఈ రిఫరల్ త్రూ ఇక్కడ లాగిన్ అయిపోయాం. ఇతని త్రూ మన అప్లైన్ త్రూ రిఫరల్ చేస్తే ఒకవేళ థర్డ్ పర్సన్ ఇక్కడ రావాల్సిందే, అతను ఇక్కడ వేసుకుంటా అనేది లేదు. బ్లాక్ చైన్ త్రూ రన్ అవుతుంది కాబట్టి మన ప్రాజెక్టు థర్డ్ పర్సన్ ఇక్కడ రావాల్సిందే. ఈ పర్సన్ని మనం ఏమైనా రిఫర్ చేసామా? చేయలేదు, కానీ ఇక్కడ వచ్చి పడ్డాడు అంటే మన కింద ఒక ఐడి ఫిల్ అయినట్టే. అండ్ సెకండ్ పర్సన్ చేశాడు, ఇక్కడ వచ్చి పడుతుంది. అంటే ఇది థర్డ్, ఇది ఫోర్త్ అనుకుందాం. అదే ఫిఫ్త్ పర్సన్ రిఫర్ చేసిండు అనుకుందాం, ఇక్కడ వచ్చి పడాల్సిందే. సిక్స్త్ పర్సన్ చేస్తే ఇక్కడ వచ్చి పడుతుంది ఐడి అనేది. అంటే ఇక్కడ మనం ఏం పని చేయలేదు, కానీ మన కింద 2 ఐడీస్ ఫిల్ అయిపోయినాయి. ఈ పేమెంట్స్ ఎక్కడికి వెళ్ళాయి? అప్లైన్కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అనేవి ఎట్లా అవుతుందో ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ ఈ 2 పేమెంట్లు అప్పర్ లైన్కి వెళ్ళిపోయాయి. మనం వర్క్ చేయకుండా అంటే మనకి ఏమి ఇన్కమ్ వచ్చింది అనుకుంటే ఇక్కడ వీళ్ళు ఊరుకోరు కదా, ఇది ఫిల్ అయిపోయింది బాక్స్, కానీ మనకు ఇది బాక్స్. ఇతను ఒకవేళ వర్క్ చేస్తే ఇది మనకు 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. కాబట్టి ఈ పేమెంట్ అనేది మనకు వచ్చేస్తుంది. సపోజ్ ఇంకో వ్యక్తిని తీసుకొచ్చిండు అంటే ఈ పేమెంట్ కూడా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ పర్సన్ కూడా ఇద్దరిని తీసుకొచ్చిండు అంటే మనకు ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనుకుందాం, ఇది సిక్స్త్ రీబర్త్ అయిపోతుంది. మనకి ఈ 3 పేమెంట్లు మనకు వచ్చేస్తాయి. ఈ 3 పేమెంట్లు రానికి మనం ఏమైనా రిఫరల్ చేశామా అంటే రిఫరల్ ఏం చేయలే. అప్లైన్ వర్క్ చేస్తే మనకు ఈ విధంగా పేమెంట్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మనకు అప్లైన్ త్రూ ఫిల్ అనేది జరుగుతుందన్నమాట. ఇది కంటిన్యూ పర్ఫెక్ట్గా జరుగుతుందా, కంటిన్యూ నాకు ఇక్కడ లాగిన్ అయిపోతే వస్తాయా అనేది కాదు ఫ్రెండ్స్. 50-50 ఛాయిసెస్. ఎందుకంటే మన అప్లైన్ యాక్టివ్గా వర్క్ చేస్తే వచ్చే ఛాయిసెస్ ఉన్నాయన్నమాట. మనం చేయకపోయినా కానీ వచ్చే ఛాయిసెస్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మన అప్లైన్ అయినా పని చేయాలి, మన కింద వచ్చిన వాళ్ళన్నా వర్క్ చేసుకుంటే ఇన్కమ్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మనకు అప్లైన్ త్రూ ఫిల్ అవర్ అయ్యి ఇన్కమ్ వస్తుంది. ఇది అర్థమైంది అనుకుంటున్నాను దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.